ఎంఆర్పిఎస్. సీఎం నరసింహ గారి ఆధ్వర్యంలోన మరి ఘనమైన నివాళులు అర్పించిన ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ. మరి సుప్రీంకోర్టులోన ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిన దానికి ఆయా రాష్ట్రాలు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకోవచ్చు అనే దానికి ప్రధానమైన కారణం గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారు 1994లోని ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 96లోనే చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేశారు. జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ వేసినాక 1997లోన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 97 డిసెంబర్లోనే చంద్రబాబు నాయుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ తీర్మానం చేసి వర్గీకరణ అమలు చేశారు. దాంట్లోన భాగంగా మరి కొంతమంది మాల సోదరులు హైకోర్టుకు పోయి దాన్ని రద్దు చేయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిద్రపోలేదు. మాకు కమిషన్ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈరోజు వర్గీకరణ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మాదిగలకు నిజంగా చాలా మంచిది. మందకృష్ణ గారు కూడా ఈ విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేశారు, మేము కూడా వ్యక్తం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ పర్సన్. ఈ సమాజంలోన బడుగు బలహీన వర్గాలు నిజంగా లేని వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఆయన షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన నిర్ణయం తీసుకొని 1999లో కృష్ణమాదిగ గారి ఒత్తిడితోన, కృష్ణమాదిగ గారి పోరాట బలంతోన, ఉద్యమాల బలంతోన చంద్రబాబు నాయుడు గారు 1999లోన షెడ్యూల్ కులాల వర్గీకరణ చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ 2000 సంవత్సరము డిసెంబర్ అర్ధరాత్రి 37 వరకు ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉంది. అంటే 4 సంవత్సరాల 2 రోజులు ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు 25,472 ఉద్యోగాలు వచ్చాయి మాదిగ ఉప కులాలకు. దీంట్లోనే ఎవరో గెలిచినారు, ఎవరో ఓడినారు అనేది మనం అనుకోకూడదు. 59 కులాలకు సమన్యాయం జరగాలనే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారు. ఏమిటి ఆ సమన్యాయం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన 59 కులాల్లో 15% రిజర్వేషన్కి 50% పంచాలనేదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తారు. మరి 50%, 59% ఏ విధంగా పంచేదానికే మందకృష్ణ మాదిగ గారు అప్పటి నుండి అడుగుతూ పోరాటం చేశారు. దాంట్లోనే మాదిగ ఉప కులాలు 18 ఉన్నాయని, దాంట్లో బుడుగు జంగాలు కూడా ఉన్నారు. అదేవిధంగా మాలా దాని ఉప కులాలు 25 ఉన్నాయి. అదేవిధంగా రెల్లి దాని ఉప కులాలు 9 ఉన్నాయి. అదేవిధంగా ఆది ఆంధ్ర మాల, ఆది ఆంధ్ర మాదిగ పంచమ కులాలు 5 ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు 1%, మాలలకు 6%, రెల్లికి 1%, మాదిగ దాని ఉప కులాలకి 7%. దీంట్లో ఎవరు ఆస్తి ఎవరు తీసుకోవడం లేదు. ఎప్పుడు ఆ విధంగా మందకృష్ణ మాదిగ గారు చేయరు. ఏం చేసినా ఆయన జాతి ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ఆయన చేసే పనే జాతి ప్రయోజనాల కోసమే చేస్తుంటాడు. దాంట్లో భాగంగానే ఆయన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవనీయులు అమిత్ షా గారు, మరి అదేవిధంగా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరి దగ్గర ఒక వ్యూహాన్ని రచించి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని ఆ వ్యూహంలో భాగంగా వాళ్ళని వర్గీకరణలో భాగం చేసి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన ఘనత కేవలం మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంలో సోషల్ మీడియాలోన కొంతమంది మాల సోదరులు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు మేము 9 మంది ధర్మాసనం, ఇంక వాళ్ళకి ఏం ధర్మాసనాలు మిగిలేవు. ఆల్రెడీ వాళ్ళు 20 ఏళ్ళు వేస్ట్ చేసినారు మనందరికీ. వాళ్ళు నష్టపోయారు, మమ్మల్ని నష్టపెట్టారు. ఇప్పుడు అందరూ కలిసి వస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధిస్తే సరిపోతుంది అంతే. వర్గీకరణ అయిందంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మాకు ఎక్కువ తక్కువ అనేది ఏం లే, ఎంతమంది ఉంటే అంతమందికి జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళు చేయగలిగింది ఏమి ఉండకపోవచ్చు. మేము ఒకటే చెప్తున్నాం, మందకృష్ణ మాదిగ గారి ద్వారా అప్పీల్ చేస్తున్నాం. మాల సోదరులు కూడా కలిసి వచ్చి, బీసీ మైనార్టీలు కూడా కలిసి వచ్చి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తే తప్పకుండా మందకృష్ణ మాదిగ గారు విజయం సాధిస్తారని ఈ సందర్భంగా స్వయాన అంబేద్కర్ సాక్షిగా మందకృష్ణ మాదిగ గారి నమ్మకం పైన ఆయన విజయం సాధిస్తారని మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. రాష్ట్రంలో మేమే ఎక్కువ ఉన్నాము, వాళ్ళ సంఖ్యాబలంగా తక్కువ ఉన్నారని చెప్పేసి కొంతమంది. ఓకే, ఎక్కువ ఉంటే వాళ్ళకే లోపము. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోన మాల సోదరులు మాకంటే 7 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో 12% రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. మాదిగోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడ మాలోళ్ళు తక్కువ ఉన్నారు, ఈడ మాదిగోళ్ళు తక్కువ ఉన్నారు. మరి మేము ఎంతమంది ఉంటే అంతమంది రిజర్వేషన్ మాకు తక్కువ వస్తుంది. మాలోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈడ వాళ్ళకి ఎక్కువ పోతుంది. నష్టమేముంది దీంట్లోన? మందకృష్ణ